హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మీ అందరితో సండే రోజు వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సండే రోజు వచ్చి మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కదండి. సో మార్నింగే చక్కగా చిమ్లీ అలాగే పచ్చిపాలు కొబ్బరికాయ కొట్టేసేసి ప్రసాదంగా పెట్టేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు వచ్చి మేము బయటికి వెళ్తున్నాం అనమాట. సండే కదా, కొంచెం ఫ్రీగా ఉంటారు ఇంట్లో. సో అందుకని చెప్పి టెంపుల్కి బయలుదేరుతున్నాము. వెళ్ళే ముందు ఇలాగ చిమ్లీ ప్రసాదంగా పెట్టాను కదా, అది కొంచెం ప్రసాదం తినేసేసి బయలుదేరుతున్నాం అనమాట. వెళ్ళే ముందు మంచిది ప్రసాదం తినేసి వెళ్తే అని చెప్పేసి బయటికి బయలుదేరుతున్నాము. హలో అండి, రెడీ అయిపోయాను. టెంపుల్కి వెళ్ళాలి. సో రెడ్ కలర్ కాదు, వేరేది. సరే తీసుకుంటాను. హలో ఐషు, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా ఈరోజు? గుడికి. మాస్క్ తీసి చెప్పు. గుడికి వెళ్తున్నామా? వాచ్ పెట్టుకున్నావా చేతికి? ఎవరు కొనిచ్చారు? బామ్మయ్య. ఆహా. ఐషు చక్కగా పూలు కూడా పెట్టుకుంది. సో టెంపుల్ కానీ రెడీ అయ్యాము, ఇంకా వెళ్తాము. బాయ్ చెప్పు. బాయ్. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ వచ్చేసి మేముండే ఏరియా దగ్గర నుంచి 40 minutes టైం పడుతుంది. అది కూడా ట్రాఫిక్ అది ఎక్కువగా లేకపోతే కనుక త్వరగా వచ్చేయచ్చు. కొంచెం ట్రాఫిక్ ఉందంటే కనుక టైం పడుతుందండి, 1 hour 1.5 hour పడుతుంది. ఇంకా ఈ టెంపుల్ నేమ్ చెప్పలేదు కదా అండి. టెంపుల్ నేమ్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అనమాట. చాలా ఫేమస్ బెంగళూరులోనే. సో 2-3 ఉన్నట్టున్నాయి ఇస్కాన్ టెంపుల్స్ బెంగళూరులో. సో మేము అందులో ఒక టెంపుల్కి వచ్చాము. మేముండే ఏరియాకి దగ్గరలో ఉన్న టెంపుల్ అనమాట ఇది. సో ఈ టెంపుల్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. మనకి టూ వీలర్ పార్కింగ్ కానీ 4 wheeler పార్కింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా పార్కింగ్ చేసుకోవచ్చు. చాలా సేఫ్గా ఉంటుంది పార్కింగ్ విషయంలో. వీళ్ళు ఛార్జెస్ కూడా మరి అంత ఎక్కువ ఏం తీసుకోరు, రీజనబులే అనమాట. ఇంకా అంతా పార్కింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ గ్రీనరీ అది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా బాగుందన్నమాట. మనకి ఈ టెంపుల్లో 3 గోపురాలు ఉంటాయండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఫస్ట్ గోపురంలో మనకి నరసింహస్వామి ఉంటారు. అలాగే రెండో గోపురంలో వెంకటేశ్వర స్వామి ఉంటారు. లాస్ట్ గోపురం అంటే 3వ గోపురంలో మనకి కృష్ణుడు ఉంటారనమాట. చాలా చాలా బాగుంటుంది. అంతా గ్రీనరీగా ఉంటుంది. మధ్యలో మనకి ఏమంటారు, చిన్న చిన్న కొలనులా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది ఓవరాల్గా. సో నేనైతే ఇక్కడ నరసింహస్వామి మొదటి గోపురం దగ్గర నరసింహస్వామి ఉంటారని చెప్పాను కదా. సో అదైతే నేను షూట్ చేయలేదు, రెండో గోపురం దగ్గర నుంచి షూట్ చేశానండి. మనం ఫస్ట్ గోపురంలోకి లోపలికి వెళ్తూ ఉంటే మనకి అక్కడ ఎంట్రింగ్లో మనకి కార్డ్ అనేది ఇస్తారు, ఒక కార్డ్ అనమాట. ఆ కార్డు మీద ఒక 6 నుంచి 7 భాషల్లో, ఒక లాంగ్వేజెస్లో మనకి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని రాసి ఉంటుంది. సో మనం అది చదువుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. సో సోషల్ డిస్టెన్స్ కానీ చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది. అది మాత్రం 108 సార్లు ఉంటుందన్నమాట అది. సో అది లోపల షూట్ చేస్తే బాగోదు అని చెప్పి నేనైతే షూట్ చేయలేదు. ఆ కార్డ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇలా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళగానే వాళ్ళు మనల్ని అడుగుతారనమాట ఏ భాష, ఏ లాంగ్వేజ్ అని. సో చూశారు కదండి, అంత మంచిగా చెప్తూ ఉంటారు. అలా చెప్తూ ఒక్కొక్క రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి వెళ్తూ ఉండాలి. అలా 108 ఉంటాయి అన్నమాట, కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. సో చాలా బాగా అనిపించిందండి. సో అది మొదటి గోపురంలో అనమాట. ఇది వచ్చేసి రెండో గోపురం అంటే వెంకటేశ్వర స్వామి. నేను నరసింహస్వామిని తీయలేదని చెప్పాను కదా అండి, కుదరలేదు, అక్కడ షూట్ చేయనివ్వలేదు. సో నేను తీయలేదు. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామి అంటే రెండో గోపురంలో. మనకి మొదటి గోపురంలో మాత్రమే అలా 108 సార్లు ఆ నామాలు చదవమంటారు. తర్వాత గోపురంలో మనకేం అలా చదవమనరండి. సో చూశారు కదా వెంకటేశ్వర స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారో. అన్నట్టు ఇక్కడ ఇంకో విషయం అండి, మన దగ్గర చేంజ్ లేదని, ఒక్కోసారి హుండీలో డబ్బులు వేయలేకపోయామని కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంటాం కదా. అలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మనకి ఇక్కడ గూగుల్ పే ఆప్షన్ కూడా ఉందన్నమాట. హ్యాపీగా మనం 10 రూపాయలు వేయొచ్చు, 5 రూపాయలు వేయొచ్చు, అది మన ఇష్టం. గూగుల్ పే చేసేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో కదా. నాకు ఈ ఆప్షన్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా 2 గోపురాలు అయిపోయాయి కదా, ఫైనల్గా 3వ గోపురం దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అదేనండి రాధాకృష్ణుడు ఉన్న గోపురంలోకి.
సో మనకి వెళ్ళేటప్పుడు ఒకవైపు నుంచి వెళ్తాము, తిరిగి వచ్చేటప్పుడు ఒకవైపు నుంచి వచ్చేసేస్తాము. ఆ విషయం తెలియకుండా మేము వచ్చేటప్పుడు కూడా ఇటే వస్తామని చెప్పేసి ఇక్కడ మేము పిక్స్ అనేవి దిగలేదు. సో తిరిగి మనం వెళ్ళేటప్పుడు వేరే రూట్లో వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడికి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక ఫస్ట్ ఇక్కడ ఫొటోస్ దిగేసి లోపలికి వెళ్ళిపోండి, ఎందుకంటే మేము మిస్ అయ్యాము. సో లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఫొటోస్ తీసుకునేవారు, వీడియోస్ తీసుకునేవారు, బట్ తెలియకుండా తీసుకున్నాను అంతే. మనకి కొంచెం దగ్గరగానే దర్శనం అయితే చేసుకోవచ్చండి. సో అక్కడ వాళ్ళు ఉంచున్నారు కదా, అక్కడ ఉంచుని చూసుకోవచ్చు. ఇదంతా వచ్చి బంగారు పూతతో ఉంటుందన్నమాట. ఒక గోపురం లాగా ఆయనకి రాధాకృష్ణులు ఉంటారు. చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ 12ంటికి అలా హారతి ఇస్తారంట. మేము 11:30కి అలా వెళ్ళాం కదా, సో మేము హారతి చూడలేదు, వచ్చేసాము వెంటనే తిరిగి. సో చూసారు కదా అండి, ఇలా ఉంటుంది గోపురం అంతా బంగారపు పూతతో చేశారు. చాలా బాగుంటుంది. కొంతసేపు కూర్చుని వచ్చామంటే చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇంకా ఈ గోపురం చుట్టూరు చిన్నప్పుడు కృష్ణుడు రాధమ్మని ఏడిపించింది కానీ, లేకపోతే 5 తలల పాముతో చేసిన యుద్ధం కానీ, ఇంకా కొండని ఎత్తారు కదా, సో అవి కూడా అంతా ప్రింట్ చేసి అలా చుట్టూరు పెట్టారండి. చాలా చాలా బాగున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ మనకి షూట్ చేయడానికి అవ్వదు కదా. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది లోపల. చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇక్కడికి దగ్గరలో ఉంటే కనుక ఒకసారి చూడండి. ఒకసారి పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. చూసారు కదా, ఇలా చుట్టూరు ఇలా ఉంటుందన్నమాట. చాలా స్పేషియస్గా కట్టారండి. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మనం తిరిగి వెళ్ళిపోతాం కదా, ఇది వేరే రూట్లో వస్తాము. ఇక్కడ కింద దిగగానే మనకి స్వీట్స్, ఇంకా ప్రసాదం అని అనుకోలేంలేండి, స్వీట్స్ అనమాట. ఇవి జస్ట్ లడ్డూలు కానీ, కాజాలు కానీ, కేకులు కానీ, అలాగే చిన్నపిల్లలకి కుకీస్ ఇష్టం ఉంటుంది, ఇంకా చకోడీలు కానీ, అన్ని రకాల స్వీట్స్ ఇక్కడ ఉన్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా, మన అందరికీ తెలిసిందే. బయట ఇది వచ్చి నేను మీకు చూపిస్తాను కదా, అది డ్రై ఫ్రూట్స్ లడ్డు అంట. 5 or 6 ఉన్నాయండి, 140 ఉంది అలాగా. సరే ఎలానో వెళ్ళాం కదా, ఏమి తీసుకోకుండా వస్తే ఏం బాగుంటుందని చెప్పేసి కాజాలు తీసుకున్నాము. కాజాలు కూడా ఒక 5 అలా అనమాట. కొంచెం పొడుగ్గా ఉన్నాయి, 100 రూపీస్ ఛార్జ్ చేశారు. బయట పోలిస్తే మనకు కొంచెం కాస్ట్లీనే ఉంటాయి ఇలాంటి చోట. ఇష్టమైతే తీసుకోవాలి, లేకపోతే లేదు అంతే. మనల్ని ఫోర్స్ చేయరు కదా వాళ్ళు తీసుకోమని. సో ఇక్కడైతే ఐషు కేక్ అడిగింది కానీ బయట తీసుకుందాంలే అని చెప్పి తెచ్చేసాము. బయట అయితే మనకి ఫ్రెష్గా దొరుకుతుంది కదా కేకు. సో ఈ షాప్ నుంచి కొంచెం కిందకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ బుక్ స్టాల్ ఉంటుందండి. అంటే కృష్ణుడి భగవద్గీత కానీ అవన్నీ ఆఫర్స్లో ఉంటాయి. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనకి కావాల్సిన లాంగ్వేజెస్లో బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. మనం తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, అలాగే హిందీ కావాలంటే హిందీ అనమాట. సో ఆ బుక్ స్టాల్ కూడా దాటి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడంతా ఏమంటారు స్టోర్, ఒక ఇదంతా ఇలా పెట్టేశారనమాట. కృష్ణుడు ఇవన్నీ చాలా బాగుందండి, ఒక స్టోర్ లాగా అనమాట. ఇంకా ఇవి వచ్చి ప్లాస్టిక్ తామర అన్నమాట. తీసుకుందామన్నారు, బట్ ఎందుకు వద్దని చెప్పేసి అక్కడ పెట్టేసామన్నాను. 110 అలా ఉంది. నాకు వేస్ట్ అనిపించింది, యూస్ చేయం కదా అని చెప్పేసి. ఇంకో వైపు వచ్చేసి పిల్లలకి సంబంధించింది అనమాట. కలర్ బుక్స్, ఇంకా చాలా చాలా ఉన్నాయండి పిల్లలకు సంబంధించింది కూడా. ఇంకా అటువైపు వెళ్ళలేదు, ఐషు కావాలంటుందని చెప్పేసి. ఇంకా మనం కొంచెం ఎఫర్ట్ చేయగలము అనుకుంటే కనుక రకరకాలుగా చాలా మోడల్స్లో దేవుడికి హారతి ఇచ్చేవి కానీ, ధూపం పెట్టుకునేవి కానీ ఇంకా ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి, చాలా మోడల్స్లో ఉన్నాయి. మనం ఎఫర్ట్ చేయగలము అంటే కనుక కొంచెం కాస్ట్లీనే కాబట్టి ఎవరిష్టం వాళ్ళని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో మేమైతే వాటి జోలికి ఏం వెళ్ళలేదు, జస్ట్ షూట్ చేశానంతే. ఇంకా క్లాతింగ్ వైజ్ కూడా ఉందండి. మనకి ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసారు ఈ టెంపుల్లోనే. మనకి సాంబ్రాణి, అగరబత్తి, అలాగే బట్టలు కానీ, ఇంకా ఏమంటారు హ్యాండ్ బ్యాగ్స్ కానీ, క్యాలెండర్స్ కానీ, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అనమాట. మేమైతే క్యాలెండర్ తీసుకున్నాము వెంకటేశ్వర స్వామిది, చాలా బాగుందన్నమాట. ఇదే అనుకుంటా మేము తీసుకున్నది వెంకటేశ్వర స్వామిది. ఇంట్లో కూడా పెట్టేశాము ఈ వీడియో పోస్ట్ అయ్యేసరికి. చాలా బాగుంది, 30 రూపీస్ అంట. ఇంక ఇవన్నీ వచ్చేసి పటాలే, మనకి అన్ని టెంపుల్స్లో ఉంటాయి కదా. ఇంకా ఐషుకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. అవి తీసుకోమంటుంది.
సరే తీసుకున్న తర్వాత దేవుడి దగ్గర పెడదామంటే ఒప్పుకోరు కదా పిల్లలు, ఆడుకుంటా అంటారు. అందుకని చెప్పి ఏం తీసుకోలేదు. ఇంకా రిటర్న్ వచ్చేసామండి. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి ఏదైతే పెట్టారో దానికి తర్వాత మనకి ఫుడ్ సెక్షన్ ఉంటుంది అనమాట. మనకి ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి అనమాట. జిలేబీ కానీ వాట్ ఎవర్ అన్నీ దొరుకుతాయి. సో అది కూడా క్రాస్ చేసి వచ్చిన తర్వాత మనకి ప్రసాదం పెడతారు. మేము వెళ్ళిన రోజైతే ఏంటది దాన్ని ఏమంటారండి, పెసరపప్పు కిచిడి. సో పెసరపప్పు కిచిడి పెట్టారు. ఐషు అయితే తినలేదు. ఇంకా మేము తినేసేసి ఇంకా ఇటువైపు వచ్చేసాము. అదంతా ఒకే రూట్ అనమాట. మనం రిటర్న్ అయ్యే రూట్లోనే ఇదంతా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక కొలనులా ఉంటుంది. ఇక్కడ అందరూ పిక్స్ దిగుతున్నారు. చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి కూడా చాలా క్లారిటీగా వస్తుంది. ఇంకా లైటింగ్ అది కూడా బాగుంది. మేము ఇదంతా బయటకు వచ్చేసరికి 12 అలా అవుతుంది కదా. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఐషు కూడా కొన్ని పిక్స్ అవి దిగిందనమాట. సో అవన్నీ కూడా నేను కొంచెం ఎండింగ్లో కొన్ని ఫొటోస్ అనేవి షేర్ చేసుకున్నాను. సో చాలా బాగుందండి. పిల్లలు వచ్చినా కూడా మనకి చిన్న పిల్లలు వచ్చినా కొలను ఉంది కాబట్టి భయం పడాల్సిన అవసరం ఏం లేదు. మనకి మంచిగా సెక్యూరిటీగా ఉంటుంది, ఎక్కడ భయం ఉండదు. అలాగే చాలా నీట్గా ఉందండి. మెయింటెనెన్స్ అనేది చాలా చాలా బాగుంది టెంపుల్లో. అలాగే మనకి ఫ్రీ టికెట్ అనమాట, ఫ్రీగా దర్శనం ఉంటుంది. మనీ అనేది అస్సలు ఛార్జ్ చేయరు. నాకు బాగా నచ్చింది. అందరూ సమానమే అని ట్రీట్ చేయటం అనేది. మనీ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఫ్రీగా దర్శనం చాలా త్వరగానే అయిపోతుంది. సో ఓవరాల్గా అయితే టెంపుల్ అనేది ఇలా ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనకి కొంచెం ఈ కరోనా అది తగ్గిన తర్వాత కొంచెం ట్రాఫిక్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. సో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనుకుంటే కనుక మనకు మెట్రో కూడా అవైలబుల్ ఉంది. సో నేను మీకు వెనక వైపు చూపిస్తున్నాను కదా, అక్కడ మెట్రో ఫెసిలిటీ ఉందన్నమాట. మెట్రో వెళ్తూ ఉంటుంది. మీకు ఒకసారి జూమ్ చేసి నేను చూపిస్తాను. ఇది ఇంకొకటి అనమాట, ఇంకో సైడ్ ఉంటుంది ఈ ప్లేస్ వచ్చి. చాలామంది చాలా రకాలుగా ఫొటోస్ దిగుతున్నారండి. చుట్టూరు అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చి కార్ పార్కింగ్ అనమాట. అటు సైడ్ రిటర్న్ వెళ్ళే సైడ్ అనమాట అది. సో మెట్రో కనిపిస్తుంది చూడండి ఇక్కడ. నేను షూట్ చేసేటప్పుడే 2-3 ట్రైన్లు వెళ్ళాయి అక్కడ. సో అదనమాట మెట్రో, బాగుంటుంది. ఏంటి అంటే మనకి ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రావెల్ చేయలేము అనుకుంటే మీరుండే ఏరియా కానీ ఏదైనా సరే ఏరియా నుంచి మెట్రో నుంచి అనుకోండి, మనకి సిగ్నల్స్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఉండదు కదా. సో చక్కగా ఫాస్ట్గా వచ్చేయచ్చు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు దర్శనం చేసుకుని. చూసారా ఎంత బాగుందో టెంపుల్. సో ఓవరాల్గా వ్యూ అయితే ఇది. ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అప్పటికే 12 దాటిపోయిందండి. 12-12:30 అయిపోయింది. సో రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఇదంతా బాగుందని చెప్పి కొంచెం షూట్ చేశాను. ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాం అనమాట. సో నా వెనకాల వచ్చేసి మెట్రో అనమాట. చూసారు అక్కడ ట్రైన్ ఆగి ఉంది. నేను బెంగళూరులో ఇంత మటుకైతే మెట్రోలో ట్రావెల్ చేయలేదు. చూడాలి, మెట్రో ఎక్కాలని ఉంది. నేను అసలు ఇంత మటుకు లైఫ్లో ఒక్కసారి కూడా మెట్రో ఎక్కలేదండి. బెంగళూరు అనేముంది, హైదరాబాద్లో కూడా ఉంది కదా మెట్రో. సో నేనైతే ఇప్పటివరకు మెట్రో ఎక్కలేదు. సో వచ్చేసాము. ఇది వచ్చేసేసి మేముండే ఏరియాలో దగ్గరలో ఉన్న మాల్ అనమాట. మాల్కి వచ్చాము. ఇంకా ఆ టైంలో ఇంకేం టెంపుల్స్ ఉండవు కదా, ఇంక ఇంటికి వెళ్ళటం కూడా ఎందుకు, దగ్గరలో మాల్ ఉంది కదా, మాల్కి వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఈ మాల్ నేమ్ వచ్చేసి గోపాలం మాల్ అంట. చాలా బాగుందండి లోపల కూడా. ఇక్కడికి వచ్చాక మాల్స్కి కూడా ఏమి వెళ్ళలేదు. చిన్నపిల్లల్ని అలౌ చేయట్లేదు కదా కొన్ని చోట్ల. ఇక్కడ డీమార్ట్లో అయితే పిల్లల్ని అయితే అలౌ చేయట్లేదండి, 12 బిలో వాళ్ళని. సో మాల్స్లో కూడా ఎందుకులే అని చెప్పి అసలు వెళ్ళలేదన్నమాట. సో సండేనే కదా అని చెప్పి ఇటు వచ్చాము. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంత హెవీగా ఏం లేరు జనం, ఇక్కడ కూడా నార్మల్గానే ఉన్నారు. సో లోపలంతా ఎంట్రింగ్ అంతా ఇలా ఉందండి. నేనైతే మాల్ అనుకున్నాను. బెంగళూరులో ఎక్కువగా ఏ మాల్స్కి వెళ్ళినా క్రిస్మస్ టైంలో కానీ జనవరి ఈ టైంలో కానీ మనకి బాగా డెకరేట్ చేస్తారు కదా. ఇక్కడ కూడా అలా ఏమైనా డెకరేట్ చేస్తారేమో, చాలా బాగుంటుంది, నేను షూట్ చేసుకోవచ్చు అనుకున్నాను. బట్ అంత బాగా ఏం లేదు, నార్మల్గా ఉంది అంతే. చిన్నగా ఏదో లైటింగ్ పెట్టారు, చిన్నగా ఏదో డెకరేట్ చేశారు అంతే. అంత ఓవర్గా ఏం లేదు మిగతా మాల్స్తో పోలిస్తే. ఇక్కడ అందరూ కాలేజ్ గర్ల్స్ వాళ్ళు వచ్చారు కదా, ఇంకా పిక్స్ అవి దిగుతున్నారు. ఇంకా ఐషు అయితే ఇక్కడ మీరు చూసారా జీప్ చూసింది అనమాట, కార్ చూసింది. తను ఎక్కుతా అంది. ఇంకా తన్ని అందులో కూర్చోబెట్టేసేసాము. 3 రౌండ్స్కి 100 రూపీస్ అంట.
హ్యాపీ. ఐషు అయితే ఫుల్ జోష్లో ఉంది ఆ రోజు, హ్యాపీగా డ్రైవ్ చేసుకుంది. ఐషు అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చిన్నప్పటి నుంచి చాలాసార్లు చాలా మాల్స్కి వెళ్ళాము మేము. లక్నోలో ఉన్నప్పుడు కానీ, ఆగ్రాలో ఉన్నప్పుడు కానీ మాల్స్కి అయితే వెళ్ళాము. బట్ ఏంటంటే ఎప్పుడు ఇలా ఏది ఎక్కించే వాళ్ళం కాదు, భయం ఉంటుంది కదా. సో అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లలేండి, సో ఎక్కించే వాళ్ళం కాదు. చిన్న చిన్న ట్రైన్స్ అవి చూసుకుని ఎక్కించే వాళ్ళం, కానీ ఇలా కార్ అది అయితే ఎప్పుడు డ్రైవ్ చేయనివ్వలేదు. ఇదే ఫస్ట్ టైము. నాకు బాగా అనిపించింది. ఐషు అయితే ఫుల్ సంతోషంగా ఉంది ఆ రోజు. ఇంకా ఏం లేవండి పెద్దగా. కొన్ని చోట్ల అయితే బైక్స్ అవి ఉంటాయి కదా, సో అవి ఏం లేవు ఇక్కడ. జస్ట్ కార్ ఉంది, అంటే వైట్ కలర్ది ఒకటి, రెడ్ కలర్ది ఒకటి, అలాగే ఒక బస్ లాగా అనమాట. అది కూడా జస్ట్ ఒక రౌండ్ ఏంటో వేస్తాడంటే. ఇదంతా పెద్దగా ఏం లేదు, షాపింగ్ మాల్ మీడియంగా ఉంది. ఫ్లోర్స్ ఉంటాయి అనమాట, 4 ఫ్లోర్స్ ఏంటో ఉంటాయండి మొత్తం. సో ఐషు చూడండి దాని ఫీలింగ్ చెప్తుంది, ఎలా అనిపించింది ఏంటో. మాస్తి ఒకసారి హాయ్ చెప్పమ్మా. హ్యాపీనా? తలెత్తు. హ్యాపీనా? నోటితో చెప్పాలి. హ్యాపీనా? నచ్చిందా నీకు? స్కూటర్ ఈసారి వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కువ కానీ. ఐషు దిగమ్మా. చూసారు కదా అండి, ఐషుకి స్కూటర్ నడపాలనుందంట. బట్ ఇక్కడైతే స్కూటర్ ఆప్షన్ లేదు కదా, కార్ అయితే నడపడానికి ఉంది. బస్ అయితే ఒక రౌండ్ అలా 1-2 రౌండ్లు వేయొచ్చు, మనం అది నడపలేం కదా. ఇంకా స్కూటర్ అయితే ఇక్కడైతే లేదండి, జస్ట్ నార్మల్ ఇవి 2 మాత్రమే ఉన్నాయి. పెద్ద మాల్ ఏం కాదు, నార్మల్గా అనమాట. 4 ఫ్లోర్స్ ఏంటో ఉంటాయండి. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇలా ఉంటుంది, మిగతా 2 ఫ్లోర్స్లో మనకి క్లాతింగ్ సెక్షన్ అనమాట. పైన 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్లో మనకి అన్ని గేమ్స్ అనమాట, పిల్లలకు సంబంధించిన గేమ్స్ అన్నీ ఉంటాయి. నేనైతే ఇక్కడ ఇంకా అంత పెద్దగా ఏం షూట్ చేయలేదు. ఇక్కడైతే ప్రజెంట్ ఒక ఆఫర్ అయితే రన్ అవుతుందంటండి, చూద్దామని వెళ్ళాము. ఐషుకి అయితే ఒక నైట్ వేర్ తీసుకున్నాము అంతే, పెద్దగా అయితే ఏం తీసుకోలేదు. ఆఫర్ వచ్చేసి ఏంటి అంటే 5,000 అలా కనుక మనం షాపింగ్ చేస్తే 2,500 బిల్ చేయాలంట, బిల్ చేయొచ్చంట. చాలా బాగుంది కదా ఆఫర్. సో మేమైతే అంత అయితే ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ ఐషుకి ఒక డ్రెస్ తీసుకుని వచ్చేసాము అంతే. సో ఓవరాల్గా మా సండే అయితే ఇలాగ టెంపుల్ అలాగే మాల్తో ఎండ్ అయిపోయింది. సో ఓవరాల్గా అయితే ఇదనమాట మా సండే వ్లాగ్. సో ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ టెంపుల్ ఎలా అనిపించింది, ఐషు డ్రైవింగ్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.